స్వేచ్ఛ ఇటువంటి డిసిషన్ తీసుకోవడానికి కారణం ఏంటి? వాడే పూర్ణచంద్రే కారణం. వాడే దుర్మార్గుడు. వాడిని శిక్షించాలి, వాడిని బయటకు రాకుండా చేయాలి, అవసరమైతే వాడిని కూడా ఉరిదీయాలి. అంటే ఎటువంటి మాటలు చెప్పేవాడు? అంటే గతంలో స్వేచ్ఛకి పెళ్లి జరిగింది, డివోర్స్ అయిపోయింది. పూర్ణచందన్ ఎటువంటి మాటలు చెప్పేవాడు? అంటే పెళ్లి చేసుకుంటానని చెప్పి పెళ్లి చేసుకోకపోవడం వల్ల మోసం చేసిండు. అవును, అందుకే ఆమె మనస్తాపానికి గురైంది. కనీసం వాళ్ళ పాప ఉన్నదని కూడా ఆలోచించలేదు. వాడే ముఖ్యం అనుకొని వాడి గురించి ప్రాణాలు తీసుకున్నది. అంటే ఎందుకు వీళ్ళకి ఎక్కడ చెడింది? పెళ్లి చేసుకోనని మొహం చాటేయడం వల్లనేనా, లేకపోతే ఏమంటున్నాడు పూర్ణచందన్? ఏమంటున్నాడంటే ఏం జరిగిందో ఇక తెలియదు మాకు. జరిగిన విషయం ఇది. మీకు ఎప్పుడైనా చెప్పిందా? ఏమైంది అని అంటే ఏం లేదక్క, ఎప్పుడున్నదే మాకు, ఏం లేదు అని చెప్పింది. ఎందుకురా అట్లా చేస్తున్నావు, మంచిగా ఉండండిరా, కలిసినప్పుడల్లా ఫోన్ చేసినప్పుడల్లా చెప్తూనే ఉంటాము, సరేలే సరేలే అన్నది. చివరికి ఇంత పని చేసింది. ఇట్లా ఎన్నోసార్లు నుంచి స్వేచ్ఛని మీరే 4 నెలల పాప. అప్పుడు నాకు మ్యారేజ్ కాలే, నేను 8th క్లాస్ 9th క్లాస్. అప్పటి నుండి నేనే అన్నీ చూసుకున్నా నేను. బాబాయ్